మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ మరొకసారి వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. ఓకే, మనము ప్రార్థన అనేటువంటి అంశంలో కొనసాగుతూ ఉన్నాం. ప్రార్థన గత పాఠంలో ప్రార్థన ఎవరి ప్రార్థన దేవుడు ఆలకించడు అని చెప్పనే అంశం మీద, ప్రార్థనలో ఎవరిని ఎవరు ప్రార్థనను దేవుడు ఆలకించును అనేటువంటి అంశంలో ఎవరి ప్రార్థనను దేవుడు ఆలకించును అంటే క్రైస్తవుడై ఉండాలి. మొట్టమొదటిగా క్రైస్తవుడై ఉండాలి. క్రైస్తవుడై ఉంటే అంటే మనసు మార్చుకొని యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నటువంటి వాడు క్రైస్తవుడై ఉండాలి. క్రైస్తవుని ప్రార్థన అయితే దేవుడు ఆలకిస్తాడు. ఆ తర్వాత రెండోదిగా నీతిమంతుని ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అని చెప్పి నేర్చుకున్నాం. నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నీతిమంతుడై ఉండాలి. బాప్తిసం తీసుకోవడమే కాదు, బాప్తిసం తీసుకున్న సంఘం చేర్చబడిన తర్వాత నీతిమంతుడిగా జీవిస్తూ ఉండాలి. అటువంటి వాని ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అని నేర్చుకున్నాం. అన్యుల ప్రార్థన దేవుడు ఆలకించునా అంటే ఆలకిస్తాడు, కానీ నేను పాపిని అని చెప్పి తెలుసుకొని పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే ఆలకిస్తాడు. లేదు, అలాగే ఉండి పాపిని అని చెప్పి తెలుసుకోలేకుండా ఉంటే మాత్రము ఆలకించడు అని అర్థం. అది మూడోదిగా నేర్చుకున్నాం. అందులో ప్రార్థన ఆలకిస్తాడు, కానీ ఒకటి కొన్ని షరతులు ఉన్నాయి. నేను పాపిని తెలుసుకొని ప్రార్థన చేయాలి. పాపులు మనవి దేవుడు ఆలకింపడు. పాపిగా ఉంటే అది ఎవడన్నా కావచ్చు, పాపి అయితే అస్సలు దేవుడు ఆలకించడు అని 4వ అంశము నేర్చుకున్నాం. ఇంకపోతే 5వ అంశం ఏంటంటే విశ్వాసి అయినటువంటి ఒక పురుషుడు ఒక్కడున్నా కూడా స్త్రీ ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడు. అంటే సంఘంలో స్త్రీ ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడు అని లేఖనాల్ని కొన్ని చూసుకొని మనము ముగించుకున్నాం గత పాఠంలో. ఓకే, ఇప్పుడు ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే ప్రార్థన ఎలా చేయాలి. ప్రార్థన ఎలా చేయాలి. ఓకే, ఈ అంశంలో ఈరోజు నేర్చుకోబోతున్నాం కొన్ని నిమిషాలు. ప్రార్థన ఎలా చేయకూడదో నేర్చుకుంటే ముందు ఆ తర్వాత ప్రార్థన ఎలా చేయాలనో నేర్చుకోవచ్చు. ఆటోమేటిక్గా మనకు అర్థమవుతుంది. ఓకే, నేను ఇంతకుముందు కూడా చెప్పిన గతంలో నెగటివ్ నేర్చుకుంటే పాజిటివ్ అయితే అర్థమైపోతుంది అనేది నేర్చుకున్నాం. ప్రార్థన ఎలా చేయాలి అనేటువంటి ప్రశ్న వేసుకుంటే ఒక వ్యక్తి, ప్రార్థన ఎలా చేయకూడదు నేర్చుకుంటే ఆ ప్రార్థన ఎలా చేయాలనో అర్థమైపోతుంది. కాబట్టి ప్రార్థన ఎలా చేయకూడదు అనే సంగతి కొన్ని అంశాలు నేర్చుకుందాం. ప్రార్థన మనుషుల మెప్పు కొరకు ప్రార్థన చేయకూడదు. మనుషుల యొక్క మెప్పు పొందే దానికోసంగా దేవుణ్ణి మనం ప్రార్థన చేయకూడదు. అంటే మనుషుల మెప్పు, మనుషులు చూసి నన్ను మెచ్చుకోవాలి అన్నటువంటి ఆ భావంతో నువ్వు ప్రార్థన చేస్తే అది ఆలకించడం. అది మత్తయి సువార్త యేసు ప్రభువే చెప్పాడు 6వ అధ్యాయము 5వ వచనంలో. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వల్లే ఉండవద్దు అన్నాడు. అంటే మనుషుల మెప్పు కోసము నువ్వు వేషధారణగా ప్రార్థన చేస్తే అది ఆలకించడం అని. మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోనూ వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అన్నారు. నిశ్చయముగా, డెఫినెట్లీ, షూర్ వాళ్ళకి ఫలం ఉంటుంది. ఏం ఫలం ఉంటుందో ఆ తర్వాత చెప్తాను. వాళ్ళకి సమాజ మందిరములలో అంటే మనుషులకు కనబడాలనే ఉద్దేశంతో సమాజ మందిరములను వీధుల మూలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. ఒక ఆయన నాకు స్నేహితుడయ్యాడు. ఆయన సువార్తి కూడా అనబడేవాడు. కొంచెం హయ్యర్ క్యాస్ట్లో నుంచి కన్వర్ట్ అయినాడు. కన్వర్షన్ అంటే అదే కన్వర్షన్, మనసు మార్చుకోకుండా కన్వర్షన్. అది అతని ప్రార్థన చేస్తే ఎలాంటి ప్లేస్లలో ఎందుకుంటాడంటే
అయితే ఇంట్లో ప్రార్థన చేస్తాడో చేయడో మనకు తెలియదు, కానీ ఈదులలో మాత్రం ప్రార్థన చేస్తారు. ఎలా అంటే ఆయన బ్యాగులో ఒక టవల్ ఉంటుంది. బస్ స్టాండ్ కూడల్లో వచ్చేస్తాడు. ఆ బస్సులు పోయేటువంటి రాకపోకల్లో జరిగేటువంటి ఆ కూడలి ఏదైతే ఉంటుందో ఆ కూడల్లో ఈ టవల్ తీసి పరిచేస్తాడు. పరిచి అక్కడ కూర్చొని మోకరించి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన కూడా కనీసం అరగంట. బస్సులు ఆగిపోతాయి, ఆ సైడ్ బస్సులు ఆగిపోతాయి, ఈ సైడ్ బస్సులు ఆగిపోతాయి. ఎవరు ఏం అనలేరు, ఎందుకంటే ప్రార్థన కదా అది. అతను ముస్లిం అయిన సంగతి తెలియదు, లేదంటే క్రిస్టియన్ అయిన సంగతి తెలియదు, లేకుంటే అన్యుడైన సంగతి కూడా తెలియదు. ఆయన ప్రార్థన అలా ఉంటుంది. కారణం ఏంటంటే ఆయన ఉద్దేశం ఏంటంటే 10 మంది నన్ను చూడాలి అనేటువంటి తాపత్రయం తప్ప దేవుడు చూడాలని చెప్పి మాత్రము కాదు. కాబట్టి మనుషుల మెప్పు కొరకు ప్రార్థన చేయకూడదు. ఓకే. విస్తారమైన మాటలతో ప్రార్థన చేయకూడదు. విస్తారమైన మాటలతో ప్రార్థన చేస్తాను. ఆ, యేసు ప్రభుని చూపిస్తారు. అదేంటయ్యా అంత ప్రార్థన అని మనం అన్నాం అనుకోండి, యేసు ప్రభు రాత్రంతా ప్రార్థనలు గడపలా అంటాడు. రాత్రంతా ప్రార్థనలో గడిపినాడు. ఆయన వేరు, నువ్వు వేరు, నీ ప్రార్థన వేరు, ఆయన ప్రార్థన వేరు, ఆయన సమస్య వేరు, నీ సమస్య వేరు కదా. ఓకే. విస్తారమైన మాటలో ప్రార్థన చేస్తారు. విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు అని చెప్పిన సామెతలు 10వ అధ్యాయము 19వ వచనం చెప్తాడు. విస్తారమైన సామెతలు అంటాడు సొలొమోను. విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు. తమ పెదవులను మూసుకున్నవాడు బుద్ధిమంతుడు. తన పెదవులను మూసుకున్నవాడు బుద్ధిమంతుడు. విస్తారమైన మాటలు అంటే విస్తారమైన మాటలు వద్దంటే ప్రార్థన వద్దని లేదు. ప్రార్థన చేయమనే 1-2 మాటలు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 7వ వచనం కూడా చదివితే మనం, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు ఎలా చేయాలని చెప్తున్నాడు. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు అన్నాడు. వ్యర్థమైన మాటలు వచింపవద్దు అంటే ప్రార్థన చేసేటప్పుడు వ్యర్థమైన మాటలు కూడా వచిస్తుంటారు చాలా మంది అనేటువంటిది ఇక్కడ అర్థమవుతుంది మనకు. విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలస్తారు. ఓకే. అన్ని జనులు వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు అని చెప్పని. రెండో మాట ఏం చెప్తున్నంటే విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలంచుతున్నారు. ఓకే. విస్తారంగా ప్రార్థన చేస్తే, ఒక గంట కానీ చేస్తే దేవుడు ఆలకిస్తాడు అని వాళ్ళ భావన, వాళ్ళ తలం పట్టుంటుంది. ఒక సువార్థికుడు ఒక కూటమి పెట్టించారు. కూటమి అయిపోయింది అంటే వాక్యం చెప్పాడు. సువార్థికుడు ఒక 3/4 గంట వాక్యం చెప్తాడు. ఆయన తెలిసినటువంటి అంశం ఏదో కూలంకషంగా ఒక అరగంట 3/4 గంట చెప్పాడు. వినేటువంటి సువార్థికుడు, ఇంకొక ఆయన వినే సువార్థికుడు ఉన్నాడు. ఈ సువార్థికుడికి పాపము ఈయన సువార్థికుడు కొంచెం అవకాశం ఇస్తాడు. సువార్థికుడు కదా, తోటి సువార్థికుడు అని ప్రార్థన చేయమంటాడు. అంతే. ఇక ఈయన లేచి వచ్చేస్తాడు దయాసి మీదకి. ఇక ప్రార్థన చేస్తాడు. ఈ ప్రార్థన మరలా 3/4 గంట ఉంటుంది. అంటే ఆయన 3/4 గంట చెప్పేశాడు. మానవులకు మైండ్ ఎలా ఉంటుందంటే 3/4 గంట కంటే ఎక్కువ రిసీవ్ చేసుకోలేనటువంటి మన మైండ్ అది, మన బ్రెయిన్ కూడా. ఆ తర్వాత చెప్పేదంతా కూడా వేస్ట్ అవుతుంది ఎవరు చెప్పినా కూడా. ఈయన 3/4 గంట చెప్పిన తర్వాత మరి ఈయన వచ్చి ఏదో ఒక 5 నిమిషాలు ప్రార్థన చేస్తే, 2 నిమిషాలు 5 నిమిషాలు ప్రార్థన చేస్తుంటే బాగుంటుంది. అది ఆలకిస్తాడు దేవుడు, వీళ్ళు కూడా ఆలకిస్తారు, ఆడియన్స్ కూడా. అయితే ఈయన అటగాదు, తిరిగి మళ్ళా ప్రసంగం స్టార్ట్ చేస్తాడు. విస్తారంగా 3/4 గంట మాట్లాడతారు. వినేవాళ్ళు ఏం చేస్తారంటే నిద్రపోయేస్తారు. ఇలాంటి పరిస్థితులు మనం చూస్తాం. కాబట్టి విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వాళ్ళు తలస్తారు. వ్యర్థమైన మాటలు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు విస్తరించి మాట్లాడవద్దు. విస్తారమైనటువంటి మాటలు వచ్చి ఆ ప్రార్థన చేయకూడదు. విస్తారమైన మాటలతో ప్రార్థన చేయకూడదు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రార్థన చేయకూడదు. దేవునికి చిత్తం ఉంటుంది, ఆ చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు ప్రార్థన చేయకూడదు.
ఓకే. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చినను మాట నమ్మదగింది పూర్ణాంగీకారం. ఇప్పుడు పాపల గురించి నువ్వు వ్యతిరేకంగా మాట్లాడితే యేసు ప్రభువుకి లేకుంటే తండ్రికి అది మన మనవే ఆలకించడు. ఇది దేవుని చిత్తానుసారం కాదు, దేవుని చిత్తానుసారానికి వ్యతిరేకం అది. కాబట్టి దేవుని చిత్తానుసారంగా దేవునికి చిత్తానికి వ్యతిరేకంగా ప్రార్థన చేయకూడదు. 3 అంశాలైనవి. ఒకటేంటి, మనుషుల మెప్పు కొరకు ప్రార్థన చేయకూడదు. రెండోదేంటి, విస్తారంగా మాటలతో నువ్వు ప్రార్థన చేయకూడదు. మూడోది అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నీ ప్రార్థన ఉండకూడదు. 3 అంశాలు. 4 అంశం ఏంటంటే, మన భోగముల నిమిత్తము ప్రార్థన చేయకూడదు. మన భోగాలు ఇప్పుడు ఒకవేళ నేనే అయా నాకు ఒక మంచి హెలికాప్టర్ కొనిపించయ్యా, ఆ శక్తి అయ్యా అని చెప్పి ప్రార్థన చేశాను అనుకో, ఆ? యోహాను యాకోబు ప్రార్థన చేస్తారు, అడుగుతారు. అడుగుడంటే ప్రార్థన అంటే అడుగుటే. జెబెదయి కుమారుడు వాళ్ళ తల్లి వచ్చి కూడా రికమెండ్ చేస్తారు, నీ మహిమలు నీ రాజ్యములు నా నా కుమారులను ఎడం చేతుట కుడి చేతుట కోసం పెట్టుకోమంది. ఓకే, మన భోగము నిమిత్తము ప్రార్థన చేయకూడదు. మన భోగము నిమిత్తము ప్రార్థన చేయకూడదు. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో 3వ వచనంలో, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుకున్నటకై దురుద్దేశముతో అడుగుదురు. అడగడం అంటే ప్రార్థన. మీరు అడిగినను ఏమంటారా, మీరు అడిగినను భోగములు మీ భోగముల నిమిత్తము, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుకున్నటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరకటలేదు. దురుద్దేశమే కదా. నాలంటాడు సైకిల్ బైక్ అడగటము సమంజసం దేవుని దృష్టిలో. నేను చేసే అర్థ కొరకు నేను ఏ ఉద్దేశం కలుగుతానో హెలికాప్టర్ కావాలని, అది దురుద్దేశము. మన భోగము నిమిత్తము అటోటపంగా ఉండాలి, అందులో 10 మందిలో మెచ్చుకోవాలి అంటే. ఓకే, కొంతమంది డబ్బును తీసుకొచ్చి అలా ఎదజాలుతారు. సువార్తకులు నేను చూశా, సువార్తక మీటింగులలో నేను చూశా, వైట్ మనీ తీసుకొస్తారు, అలా అలా చూపించేస్తారు, కళ్ళకి జిగేలు అనిపిస్తారు. అది భోగముల నిమిత్తము. అలా చేయకూడదు. మన భోగాల నిమిత్తము ఆ డబ్బు కావాలని కోరుకోకూడదు. మన భోగం నిమిత్తము ఏదో ఒక వెహికల్ కావాలని కోరుకోకూడదు. లేదంటే ఏదైనా కూడా మన భోగముల నిమిత్తము నువ్వు ప్రార్థన చేయకూడదు. ఓకే, ఇది ఈ 4 రకాలైనటువంటివి మనం చేయకూడనటువంటి ప్రార్థన. మరి ప్రార్థన ఎలా చేయాలి అనేటువంటిది ఇప్పుడు నేర్చుకోపోతాం. ఎలా చేయాలంటే ఏ పద్ధతి, సిస్టమ్ ఎలా ఉండాలి ప్రార్థన చేస్తాం, అది ఏ పద్ధతిలో ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలంటే ఏ పద్ధతిలో చేయాలి, ఎవరికి ప్రార్థన చేయాలి. మొట్టమొదటిగా ప్రార్థన ఎవరికి చేయాలి? తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయవలను. అంటే తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయొచ్చు అంటే యేసుక్రీస్తుకు చేయకూడదని కాదు, పరిశుద్ధాత్మునికి ప్రార్థన చేయకూడదని కాదు. లేఖనం ఏం చెప్తుందంటే సమస్తము యేసుక్రీస్తు పేరట తండ్రి అయిన దేవునికి చేయమని లేఖనం చెప్తుంది. కాబట్టి తండ్రికి ప్రార్థన చేయాలి. ఒకే సందర్భంలో యేసు ప్రభువు కూడా ప్రార్థన చేసిన సందర్భాలు బైబిల్లో మనం చూస్తాం. చేయొచ్చు, తప్పేం లేదు. యేసుక్రీస్తుకు కూడా ప్రార్థన చేయొచ్చు, పరిశుద్ధాత్మునికి కూడా ప్రార్థన చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు దైవత్వం లేని వ్యక్తులు. కాబట్టి మొట్టమొదటిగా మనము తండ్రికి ప్రార్థన చేయాలి, యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయాలి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో, మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించొచ్చు సమస్తమును ఆయన పేరట చేయుడి అంటాడు. సమస్తమును ఆయన పేరట చేయుడి అని లేఖనం క్లియర్గా ఉంది. తండ్రి అయిన దేవునికి నువ్వు ఏమి చేసినది మాట చేత కానీ క్రియ చేత కానీ ఏమి చేసినా కూడా యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి
చెందాలి. డైరెక్ట్గా తండ్రికి మనము ప్రార్థన చేయలేము, యేసుక్రీస్తు ద్వారానే చేయాలి. డైరెక్ట్గా తండ్రికి ఆరాధన చేయలేము, యేసుక్రీస్తు ద్వారా చేయాలి. మన విజ్ఞాపనలు కానీ, విన్నపాలు కానీ, ప్రార్థనలు కానీ ఇవన్నీ డైరెక్ట్గా తండ్రికి చేరవు. ఎందుకంటే యేసుక్రీస్తు ద్వారానే చేయాలి, తండ్రికి చేయాలి. చాలా మంది అంటారు, యేసు ప్రభు ఆరాధనకు పాత్రుడు కాదు, నేను తండ్రికే ప్రార్థన చేస్తాను, తండ్రి మాత్రమే ఆరాధనకు పాత్రుడు అంటారు. ఆ, ఆయనకి తెలియలేదు. ఎందుకంటే ఆయన యేసుక్రీస్తు ద్వారా చేస్తున్న సంగతిని మర్చిపోతున్నారు చాలా మంది. ఆరాధన చేసినా ప్రార్థన చేసినా యేసుక్రీస్తు తర్వాతే తండ్రికి అనే సంగతి మర్చిపోతున్నారు చాలా మంది. కాబట్టి ఎవరికి ప్రార్థన చేయాలంటే తండ్రినే దేవునికి ప్రార్థన చేయవలను, యేసు ప్రభుకు ప్రార్థన చేయకూడదని కాదు, కానీ తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయాలి. అది యేసుక్రీస్తుకి చేసినట్లే. యేసుక్రీస్తు దాన్ని తండ్రి ముందు పెడుతున్నాడు. ఒకవేళ మనం ప్రార్థన ఎలా చేయాలో మనకు చేత కాకపోతే పరిశుద్ధాత్ముడు కూడా మనకు సహాయం చేసి మన తరపున విన్నపాలు తండ్రికి చేరుస్తాడు అనే సంగతిని మనం గమనించుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్లస్ పరిశుద్ధాత్ముడు ప్లస్ తండ్రి ముగ్గురు ఏకమై ఉన్నారు. వాళ్ళ ద్వారా తండ్రికి మనము ప్రార్థన చేయాలి. ఎవరి ద్వారా చేయాలంటే యేసుక్రీస్తు నామము ద్వారా చేయాలి. యేసుక్రీస్తు నామం అంటే అధికారము, లేకుంటే ఆయన ఆమోదంతో చేయాలి. యేసుక్రీస్తు నామం ద్వారా ప్రార్థన చేయవలెను. ఎవరికి చేయాలంటే తండ్రిని దేవుడు చేయాలి. ఎవరి ద్వారా చేయాలంటే యేసుక్రీస్తు ద్వారా చేయాలి. చాలా మంది ప్రారంభంలో పరలోకమందున్న మా తండ్రి అంటారు, బాగానే ఉంటారు. ఆ తర్వాత, అయ్యా నువ్వు నా పాపాల నిమిత్తం ప్రాణం పెట్టినావయ్యా, నా పాపాల నిమిత్తం రక్తం ఖర్చినావయ్యా అంటారు. తండ్రి రక్తం పెట్టి ప్రాణం పెట్టి రక్తం ఖర్చలేదు. యేసుక్రీస్తు పెట్టింది రక్తం ఖర్చింది ఆయన, ప్రాణం పెట్టింది ఆయన. కానీ ఎవరిని ఉద్దేశించి ప్రార్థన చేయాలనో, ఎవరిని మనం సంబోధించాలనో, ఎవరిని అడగాలనో తెలియక చాలా మంది ఆ తండ్రి కుమారుని పరిశుద్ధాత్ముని మిళితం చేసి ప్రార్థన చేస్తూ ఉంటారు. అందుకని ఈ మాట చెప్పాల్సి వస్తుంది. ప్రార్థన ఎవరికి చేయాలంటే తండ్రిని దేవుడికి చేయాలి. ఎవరి ద్వారా చేయాలంటే యేసుక్రీస్తు ద్వారా చేయాలి. చివరిలో యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము అంటాము. ప్రతి ఒక్కరు ఆ మాట అనొచ్చుంది. కాబట్టి మధ్యలో యేసు ప్రభువా, నువ్వు నా ప్రాణం కోసం నువ్వు బలైనావు, నా పాపాల కోసం నువ్వు రక్తం కార్చినావు అంటే అర్థం లేదు. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి ప్రార్థన ఉండాలి. సమస్తమును ఆయన పేరట చేయుడి అనగా ఆయన అధికారము గల, ఆయన అధికారం చొప్పున ఆయన యందు ఆశీర్వదించబట్టుకు హక్కు గలవాడు. ఆయన ఆమోదముతో, యేసుక్రీస్తు ఆమోదం లేకుండా తండ్రి దగ్గరికి ప్రార్థన చేరదు. యేసుక్రీస్తు ఆమోదంతోనే తండ్రి దగ్గరికి ప్రార్థన చేరుతుంది. యేసుక్రీస్తు ఆమోదంతోనే తండ్రికి ఆరాధన చేరుతుంది. కానీ మనము డైరెక్ట్గా తండ్రి దగ్గరకు మనము పోలేము, చేయలేము, ఆరాధించలేము, ప్రార్థన చేయలేము. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎవరికి ప్రార్థన చేయాలంటే తండ్రి దేవునికి ప్రార్థన చేయాలి. ఎవరి ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయాలి. ఆయన అధికారంతో, ఆయన నామమున అంటే అర్థం ఏంటంటే ఆయన అధికారంతో. యేసుక్రీస్తు సర్వాధికారము ఈ లోకంలో ఇచ్చున్నాడు ఆయన. కాబట్టి ఆయన అధికారం ఉంది కాబట్టి, సర్వాధికారి కాబట్టి ఆయన ద్వారా మనము తండ్రి దగ్గరకు చేరుకోగలము. కారణాలు ఏంటంటే, కారణాలు చెప్తాను. యేసుక్రీస్తు దీనికి కారణాలు. ఎందుకంటే తండ్రికే చేయాలి ప్రార్థన, యేసుక్రీస్తు ద్వారా చేయాలంటే దానికి కారణాలు ఉన్నాయి. కొన్ని కారణాలు. ఏంటి కారణాలు అంటే, యేసుక్రీస్తుకి సర్వాధికారము ఇవ్వబడి ఉంది. సర్వాధికారం ఆయనకి ఇచ్చేసిన తర్వాత ఇంకొక మరలా తండ్రి అధికారము ఆయన తీసుకోడు. యేసు ప్రభుని పక్కన పెట్టి ఆయన అధికారంలో మరి జోక్యం చేసుకోడు. యేసుక్రీస్తు సర్వాధికారం ఇచ్చేసి ఉంది, ఆయన ఉన్నాడు. ఆయన ద్వారానే తప్ప, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నాను కాబట్టి ఈయన మాట వినండి అని చెప్పి అన్నాడు. ఇక అధికారంలో ఈయన జోక్యం చేసుకోడు. మత్తయి సువార్తలో 28వ అధ్యాయము 18వ వచనంలో ఆ మాట ఉంటుంది. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉంది అన్నాడు. సర్వాధికారి యేసుక్రీస్తు అధికారం కలిగి ఉన్నాడు ఆయన.
ఇవ్వబడి ఉందంటే కలిగి ఉంది నాకు. ఎందుకంటే నేను నా ప్రాణాన్ని పెట్టాను నీ కొరకు, నీ పాపాల నిమిత్తం కోసం నా ప్రాణాన్ని పెట్టినటువంటి నాకు అధికారం ఉంటుంది. కాబట్టి ఇయ్యబడి ఉంది కదా అని కొంతమంది వక్రంగా దీన్ని అర్థం చేసుకొని, ఇయ్యబడినటువంటి ఆయన పెద్ద ఆయన, తీసుకున్నటువంటి ఆయన చిన్న ఆయన అని ఒక చిన్న పెద్ద దేవుడిగా కొంతమంది దీన్ని వక్రీకరిస్తారు. తప్పు. ఇవ్వబడి ఉంది అంటే అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు మనిషి కుమారుడికి లోకానికి వచ్చాడు కాబట్టి, అవసరం కాబట్టి ఇచ్చాడు. ఇలా కథ అంటం లేదు. అయితే ఆయన అధికారం కలిగి ఉన్నాడు మన మీద, హక్కు. ఎందుకంటే ఆయన ప్రాణం పెట్టాడు. అందుకని ఆయన ఆటోమేటిక్గా సర్వాధికారి ఉన్నాడు. ఆయన మాత్రమే దేవునికి నరులకు మధ్యవర్తి. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. ఆయన యేసుక్రీస్తును నరుడు అంటాడు. నరుడు, దేవుడు, మధ్యవర్తి ఒక్కడే. మధ్యవర్తి ఒక్కడే అని తిమోతి పత్రిక 1 తిమోతి 2:5 పౌలు గారు చెప్తున్నారు. దేవుడు ఒక్కడే, తండ్రైన దేవుడు ఒక్కడే అంటే ఇక్కడ మళ్ళా యేసు ప్రభు దేవుడు కాదా అని కొంతమంది వక్రీకరిస్తారు. అది దైవత్వాన్ని గురించి చెప్తున్నాడు. దేవుడు ఒక్కడే అంటే దైవత్వం, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. దేవుడు ఒక్కడే, దైవం ఒక్కటే అని. ఆ దేవునికి నరులకు మధ్యవర్తి ఒకడే, ఆయన యేసుక్రీస్తు అనేటువంటి నరుడు అన్నాడు. ఓకే, ఇక్కడ ఏం కన్ఫ్యూజ్ కాబడలేదు. నరులకు దేవునికి మధ్యవర్తి అంటే, నరుడు అంటే ఈ లోకంలో ఉన్నటువంటి వాడు, దేవుడు అంటే పరలోకంలో ఉన్నటువంటి. దేవుని భాష వేరు, దేవుని యొక్క అర్థం వేరు, ఉన్నటువంటి పరిపాలన వేరు. భూమి, నరుడు వేరు, భూమిలో ఉన్నటువంటి పరిపాలన వేరు. ఓకే, ఆ చట్టం వేరు, ఆ భాష, లాంగ్వేజ్ వేరు. అంటే మధ్యవర్తిగా ఉండాలంటే ఈ యేసు ప్రభు ఎలా ఉండాలంటే, లోకంలో సంగతుల్లో కంప్లీట్గా 100% తెలిసి ఉండాలి, అవగాహన ఉండాలి. అదేవిధంగా భూమి మీద నరుడుగా కంప్లీట్గా భూమి యొక్క నివాసుల యొక్క మనస్తత్వము, లేకుంటే వాళ్ళ లాంగ్వేజ్, అన్నీ 100% తెలిసి ఉండాలి. అప్పుడే మధ్యవర్తి అవుతాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇంగ్లీష్ ఆయన వచ్చాడు అమెరికా నుంచి, ఆయన వాక్యం చెప్పాలి. ఆయన వాక్యం చెప్తే తెలుగు వాళ్ళకి అర్థం కాదు. తెలుగు వాళ్ళకి అర్థం కావాలంటే ఒక ట్రాన్స్లేటర్ ఉండాలి, ఒక మధ్యవర్తి ఉండాలి. ఈ ట్రాన్స్లేటర్ ఎలా ఉండాలంటే కంప్లీట్గా అమెరికన్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి, ఇంగ్లీష్ బాగా. సేమ్ అదే మాదిరిగా తెలుగు లాంగ్వేజ్ బాగా తెలిసి ఉండాలి, మన కల్చర్ తెలిసి ఉండాలి, మన లాంగ్వేజ్ తెలిసి ఉండాలి. పరలోకంలో అంటే అమెరికన్ కల్చర్ తెలిసి ఉండాలి, అమెరికన్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి, ఆ స్టైలు, ఆ వగ, ఆ టూను. అప్పుడు సరైనటువంటి ట్రాన్స్లేటర్ అవుతాడు. అలాగని యేసుక్రీస్తు పరలోకంలో ఉన్నటువంటి సంగతులు అన్నీ కూడా ఆయన గ్రహించి ఉంటాడు, ఆయన తెలిసి ఉంటాడు. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి, కేవలం నరుడు కాదు. అలాగని మరియమ్మ గర్భాన్ని జన్మించి 33వ సంవత్సరం జీవించి ఆయన మనం ఎలా అనుభవించామో అన్నీ కూడా ఆయన అనుభవించినటువంటి వాడు ఈ లోకంలో. కాబట్టి ఆయన నరుడు, మధ్యవర్తి. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. దేవుని సంగతులు పూర్తిగా అవగాహన ఉంది ఆయనకి, ఎందుకంటే ఆయన దైవం కాబట్టి, ఆయన పరలోక నివాసి కాబట్టి, ఆయన ఆత్మస్వరూపి కాబట్టి. కాబట్టి కారణం ఇది. ఆయన నరుడు, ఆయన మధ్యవర్తి. యేసుక్రీస్తు సర్వాధికారం ఇవ్వబడి ఉంది. ఇంకో కారణం ఏంటంటే ఆయన మనకు గొప్ప ప్రధాన యాజకుడు అంటాడు. ఒకటంటే యేసుక్రీస్తుకు సర్వాధికారము ఈ భూలోకంలోనూ పరలోకంలో ఇవ్వబడి ఉంది ఒకటి. రెండోది ఏంటి, ఆయనకు మాత్రమే దేవునికి నరులకు మధ్యవర్తి, ఇంకెవరికి మధ్యవర్తి లేడు, ఆయన ఒక్కడే మధ్యవర్తి. ఇక మూడోది ఏంటంటే ఆయన మనకు గొప్ప ప్రధాన యాజకుడు, ప్రధాన యాజకుడు. హెబ్రీ పత్రిక 4:14. ఆకాశముల గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనము ఒప్పుకొని దానిని గట్టిగా చేపడతాం. మనం ఏదైతే ఒప్పుకుంటామో దాన్ని గట్టిగా చేపడతాం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు.
చూడండి, మన బలహీనతల యందు మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహా అనుభవము లేనివాడు కాడు. మనం ఎలాగ అనుభవించామో అలాగని అన్ని విషయములలో మన వల్లే శోధించబడినను ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. మనలాగనే ఆయన శోధించబడ్డాడు. మనలాగనే ఆయన అనుభవించాడు ఈ జీవితాన్ని, లోకాన్ని అర్థం చేసుకున్నాడు. మనకంటే ఇంకా గొప్పగా మనలాగే అన్నాడు. కాబట్టి ఆయన గొప్ప ప్రధాన యాజకుడు, మన వల్లే శోధించబడ్డాడు, మన వల్ల శ్రమలు అనుభవించినాడు, అయినా కూడా ఆయన పాపం లేనటువంటి వాడుగా ఉన్నాడు. 3 కారణాలు. ఎందుకు యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి ఎందుకు మనము ప్రార్థన చేయాలంటే, డైరెక్ట్గా తండ్రికి ఎందుకు చేయకూడదు అని చెప్పని అనుకుంటే ఇది ఈ కారణాలు ఉన్నాయి. యేసుక్రీస్తుకి సర్వాధికారము భూలోకంలో కానీ పరలోకంలో కానీ ఇవ్వబడి ఉంది, ఒకటి. రెండోది అంటే ఆయన మాత్రమే దేవునికి నరులకు మధ్యవర్తి, ఇంకొక మధ్యవర్తి లేడు. అందువల్ల ఆయన ద్వారా మనం ప్రార్థన చేయాలి. ఇంకొకటి ఏంటి, ఆయన గొప్ప ప్రధాన యాజకుడు, మనలాగా ఆయన శోధించబడ్డాడు, ఆయన పాపం లేని వాడుగా ఉన్నాడు, మనలాగా మన బలహీనతలతో ఆయన సహా అనుభవము కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన ద్వారా, యేసుక్రీస్తు ద్వారా తండ్రి దేవునికి మనము ప్రార్థన చేయాలి. తండ్రి దేవునికి ప్రార్థన చేయాలంటున్నాడు. కాబట్టి తండ్రికే మాత్రమే అని కాదు, తండ్రికి ప్రార్థన చేయని చెప్పి అంటున్నాడు. తండ్రికి మాత్రమే అని చెప్పినైతే మళ్ళీ అనుకోకూడదు, మళ్ళీ తప్పుదారిలో పోతాం. యేసుక్రీస్తుకు ప్రార్థన చేయొచ్చు, సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు సందర్భం కాదు కాబట్టి నేను చెప్పటం లేదు. కానీ ఎవరైనా ఫోన్ చేసి అడిగితే నేను చెప్తాను నీకు యేసుక్రీస్తుకు ప్రార్థన చేయొచ్చో చేయకూడదా అని సంగతి. ఆ తర్వాత 4ది, ఆయన తండ్రి యొద్ద మనకున్న ఉత్తరవాది. ఆయన తండ్రి యొద్ద మనకున్నటువంటి ఉత్తరవాది కాబట్టి ఆయన ద్వారా తండ్రికి మనము ప్రార్థన చేయాలి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు. చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులు మీకు రాయిచున్నాను. చిన్నపిల్లలారా అంటే చైల్డ్హుడ్ కాదు, విశ్వాసములు మన చిన్నపిల్లలమే, అది లెక్క. వయసులో ఒక 60-70 ఉన్నా కూడా నాలాగా విశ్వాసములో వచ్చేటప్పుడల్లా మనం చిన్నపిల్లలమే. అందుకని చిన్నపిల్లారా అంట. ఆ చిన్నపిల్లారనే ఇది చిన్నపిల్లకాయకి చెప్పడం వచ్చి మనతో పక్కన విశ్వాసంలో నువ్వు చిన్నపిల్లవాడివే. నువ్వు బాప్తిజం చూసుకొని 10 years అయినా కూడా నువ్వు పసిబిడ్డలాగా ఉండవు. ఎందుకంటే సరైనటువంటి అవగాహన లేదు పరలోకంలో కానీ బైబిల్లో కానీ. ఓకే, కాబట్టి చిన్నపిల్లారా అన్నాడు. చిన్నపిల్లారంటే వయసును బట్టి కాదు, విశ్వాసమును బట్టి. మీరు పాపం చేయకుండాటకై, చిన్నపిల్లలకి పాపం ఎట్ట చేస్తారు అర్థమైందా? చిన్నపిల్లారంటే బాలుడు తీసుకొని, పసిబిడ్డ తీసుకొని చిన్నపిల్లారా అని వాళ్ళకే చెప్పి అనుకోబాకండి, పెద్దోళ్ళకే. ఇదిగో మీరు పాపము చేయకుండాటకై. చూడండి, పాపం చేసేటువంటి వాడు వయసు వచ్చినటువంటి వాడే కదా. చిన్న బిడ్డలో పాపం ఏం చేస్తాడు? ఈ సంగతులు మీకు రాయిచున్నాను అంటే చదువుకున్నటువంటి వాడు, గ్రహించుకున్నటువంటి వాడు, పెద్ద వయసు వచ్చినటువంటి వాడే. ఎవడైనాను పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసు క్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. ఆయన శాంతికరమై ఉన్నాడు, ఉత్తరవాది ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరం, సర్వలోకానికి ఆయన శాంతికరుడై ఉన్నాడు. ఆయన ప్రాయశ్చిత్తం చేస్తున్నాడు సర్వలోకాన్ని. కాబట్టి ఆయన ద్వారా మనము తండ్రికి ప్రార్థన చేయవలను. ఓకే, ఆమెన్ అని చెప్పి ప్రార్థన ముగించవలను. ఇంకొకటి అంటే ప్రార్థన ఆమెన్ అనాలి. అందరూ ఆమెన్ చెప్పాలి చివరిలో. చాలా మంది ప్రార్థన చేసేటప్పుడు మనం ఒకటి గమనించుకుంటున్నాం. సువార్తికుడు ప్రార్థన చేస్తుంటాడు, లేదంటే ఒక సంఘ పెద్ద ప్రార్థన చేస్తూ ఉంటాడు. మిగతా వాళ్ళంతా స్తోత్రం 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 హల్లెలూయా స్తోత్రం 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 అరుస్తుంటారు. అది తప్పు. ఆమెన్ అని అనాలి. ఆమెన్ అంటే అర్థం ఏంటి? అలా జరుగును కాక అని చెప్పాలి. ఆయన ఏం చేశాడు నువ్వు ఆలకిస్తే కదా ఆమెన్ చెప్తావు. నువ్వు ఆలకించకుండా స్తోత్రం స్తోత్రం అనుకుంటానే ఆయన ఏం చేసినా కూడా, తప్పు చేసినాడు, ఒప్పు చేసినాడు, నీకు వ్యతిరేకంగా చేసినాడు, నీకెలా తెలుస్తుంది? తెలియకుండానే ఆమెన్ అంటవా? తప్పు. ప్రార్థన చేసేటప్పుడు జాగ్రత్తగా వినాలి. మన మైండ్ ఎక్కడో ఉండకూడదు. బాడీ ప్రెసెంట్, మైండ్ ఆబ్సెంట్ అలా ఉండకూడదు. ప్రార్థన చేస్తున్నాడు, జాగ్రత్తగా చెవులు పెట్టి వినండి.
నోటికి కప్పు పెట్టుకోండి, నోరు మూసుకొని చెవులు తెరవండి, విని ఆమేన్ అన్నారు. అలా జరుగును గాక. 1 కొరింథీ 14 16 కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతో ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనసుతో పాడుదును. లేని ఎడ్ల నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశము పొందని వాడు నీవు చెప్పిన దాన్ని గ్రహింపలేడు కనుక నువ్వు కృతజ్ఞతలు చెల్లించినప్పుడు ఆమేన్ అని వాడు ఎలాగో పలుకును. నువ్వు ఆత్మతో చెప్పకపోతే, వాడు అర్థం చేసుకోకపోతే వాడు ఎలా ఆమేన్ చెప్తావు? ఓకే. సంఖ్యాకాండము 5 అధ్యాయం 22 శాపము కలగజేయు ఈ నీళ్లు నీ కడుపు ఉబ్బునట్లు నీ నడుము పడునట్లును చేయుటకు నీ కడుపులోనికి పోవునని చెప్పి యాజకుడు ఆ స్త్రీ చేత శపథం ప్రమాణం చేయించి ఆ తర్వాత ఆ స్త్రీ ఆమెన్ అలాగూ జరుగును కాక అని చెప్పవలెను. ఆమె అలాగ ఆమెన్ అంటే అర్థం ఏంటంటే ఆమెన్ అంటే అలాగే జరుగును కాక. తండ్రి ఆయన ప్రార్థన చేశాడు, అలా జరిగించు అని నువ్వు కూడా ప్రార్థన చేసిన ఏకీభవించినట్లు. కాబట్టి ఇంకా ప్రత్యేకంగా నేను చేయలేదే అనేది ఉండకూడదు. నువ్వు కూడా చేశావు, సమాజం అంతా ఆమెనన్నా. ఓకే. 5 కారణాలు చెప్పాము. అంటే తండ్రికి ప్రార్థన చేయాలి. ఎందుకు చేయాలి? ఎలా చేయాలి? ఎలా చేయాలంటే యేసుక్రీస్తు ద్వారా తండ్రికి చేయాలి. ఎందుకు యేసుక్రీస్తు ద్వారానే చేయాలి అంటే ఇదిగో కారణాలు ఉన్నాయి. 5 కారణాలు ఉన్నాయి. ఈ 5 కారణాలు ఒకటొచ్చి యేసుక్రీస్తుకు సర్వాధికారము ఇవ్వబడి ఉంది పరలోకంలోను భూలోకంలో. ఆయన మాత్రమే దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. ఆ తర్వాత ఆయన మనకు గొప్ప ప్రధాన యాజకుడు. ఆయన తండ్రి యొద్ద మనకు ఉన్నటువంటి ఉత్తరవాది. ఆమె అని చెప్పి ప్రార్థన ముగించవలను. ఈ 5 అంశాలు చెప్పి ప్రార్థన మనము ముగించాలి. ఓకే. దేవుని చిత్తమైతే ఇంకొకసారి కలుసుకుందాం. ప్రార్థన ఎలాంటి స్వభావముతో చేయాలి అనే సంగతిని మనం నేర్చుకుందాం. అంతవరకు వీక్షిస్తూ ఉండండి. వీడియోలు చాలామంది వీక్షిస్తూ ఉన్నారు, కామెంట్ చేస్తూ ఉన్నారు, చక్కగా లైక్ చేస్తున్నారు, లైక్లు కూడా కొడుతున్నారు. మీరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు వస్తూ ఉంటాయి తరచుగా. మీరు మా కొరకు ప్రార్థన చేయండి, మేము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. మా యూట్యూబర్స్ అందరూ కూడా, వ్యూవర్స్ అందరూ కూడా దేవునిలో మరి ఎలాగో సత్యాన్ని తెలుసుకుంటూ, ఆ సత్యం గ్రహించుకుంటూ, ఆ సత్యాన్ని ఇతరులకు షేర్ చేసుకుంటూ ఉండాలని చెప్పి మా బలమైనటువంటి కోరిక. కాబట్టి యూట్యూబ్ వ్యూవర్స్ అందరినీ కూడా మరి వందనాలు చెప్పుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.